సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం స్టార్ట్ అయిందండి. ఈ రోజు నుంచి 29 సెప్టెంబర్ నుంచి 6 అక్టోబర్ వరకు ఈ మహోత్సవం జరుగుతుందండి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియా గురించి మనం తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. చాలా చాలా బాగుందండి. అసలు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. ప్లస్ అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఆర్ట్ ఫామ్స్ ఎలా ఉంటాయి, తర్వాత అక్కడ క్రాఫ్ట్స్ గానీ, ఫుడ్ గానీ, అసలు ఏంటి అనేది చక్కగా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుందండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇన్ఫర్మేటివ్ గా కూడా అనిపిస్తుందండి. ఏ స్టేట్ కి ఆ స్టేట్ స్పెషల్ స్టాల్స్ లాగా పెట్టారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. మేఘాలయ, అదే విధంగా మిజోరాం, సిక్కిం, అస్సాం, ఇట్లా దేనికి అదే సెపరేట్ స్టాల్స్ లాగా పెట్టారండి. ఎంట్రీ ఫీజు అంటూ ఏది లేదండి. జస్ట్ భారతీయ కళా మహోత్సవ్ రాష్ట్రపతి నిలయం అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వెంటనే మీకు దాని గురించిన ఇన్ఫర్మేషన్, పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఎక్కడికక్కడ మనకి ఈ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒక పెద్ద ఆడిటోరియం కూడా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ ఈ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. ప్రతి 1 hour కి కూడా ఏదో ఒక నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోని ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ని తీసుకుని ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారండి. చాలా చాలా బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ అనమాట. ఇందాక చెప్పినట్టు ఏ స్టేట్ కి సంబంధించిన ఆ స్టేట్ కి ఉత్పత్తులు, అక్కడ ఉన్నటువంటి క్రాఫ్ట్ వర్క్, ఇదంతా మనకి చక్కగా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. మనకి ఇష్టమైన ఉత్పత్తుల్ని చక్కగా మనం పర్చేజ్ చేసుకోవచ్చండి. కాస్ట్ అది మీరు తీసుకునే వస్తువుని బట్టి, అది హ్యాండ్ మేడ్ అయితే ఒక రకమైన కాస్ట్, అంత మరి తక్కువ రేట్లు అయితే ఏమీ లేదండి. ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అది స్టేట్ లో వారి, ఇంకా మీకు వీలైతే విజిట్ చేయండి. మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. మంచి అనుభూతి కలుగుతుంది అనమాట. డేట్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేసిన ప్రయోజనం లేదు కదండి. ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చనే ఉద్దేశంతో ఇది పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను.